చీకటి అయితే చంద్రుడు రాజు, తెల్లారితే సూర్యుడు రాజు. ఒక్కరోజే ఒకరిది కానప్పుడు అన్ని రోజులు మనవి ఎలా అవుతాయి? మనది కాని రోజు మౌనంగా ఉండాలి, మనదైన రోజు వినయంగా ఉండాలి. ఇదే జీవితం. మీకు ఏది అన్నం పెడుతుందో దానిని దైవంగా భావించండి. మీకు ఏది నీడనిస్తుందో దానిని కోవులలాగా భావించండి. మీకు ఏది మంచిని నేర్పిస్తుందో దాన్ని నిరంతరం స్మరణ చేయండి. మీరు అడుగు వేయకుండా అద్భుతాలు జరగాలని ఆశపడకండి. అలుపు లేకుండా పోరాడితేనే అనుకున్నది చేరుతుందని మర్చిపోకండి. మీకంటే లేనివారిని చూసి ఎగతాళిగా నవ్వుకోకండి. ఉన్నవారిని చూసి కుళ్ళుతో ఏడవకండి. ఎవరితోనూ ఏ విషయంలోనూ పోల్చుకోకండి. కుదిరితే కావాల్సినంత సంపాదించుకోండి, లేకుంటే ఉన్నదానితో సంతోషంగా బ్రతకడం అలవాటు చేసుకోండి. గ్యారంటీ వారంటీ లేని లైఫ్కి పనికిమాలిన విషయాల గురించి బాధపడుతూ వేస్ట్ చేసుకోకండి. మీ పిల్లలకు సంపదను పంచడం కాదు, సభ్యత సంస్కారాలను పంచండి. ఈ సొసైటీ దృష్టిలో మంచి చెప్పినవాడు ఎప్పుడూ చెడ్డవాడే, చెడు చెప్పినవాడు ఎప్పుడూ మంచివాడే. ఎలాగంటే కాటు వేసే పాముకే పాలు పోస్తారు, కానీ మనకు నీడనిచ్చే చెట్టుకు మాత్రం కనీసం నీళ్లు కూడా పోయరు. మన దగ్గర లేని వాటిపై అత్యాశ, మన దగ్గర ఉన్నవాటిపై నిర్లక్ష్యం రెండూ ప్రమాదమే. జీవితం అసంతృప్తిగా సాగడానికి ఇవే ప్రధాన కారణం. అద్దె కట్టేటప్పుడు సొంతింటి విలువ, ఆకలేసినప్పుడు అన్నం విలువ, ఉద్యోగం లేనప్పుడు డబ్బుల విలువ, విడిపోయినప్పుడు ప్రేమ విలువ, దూరమైనప్పుడు మనిషి విలువ, జాగ్రత్త లేనప్పుడు జీవితం విలువ తెలుస్తుంది. ప్రతి దాన్ని విలువ టైం వచ్చినప్పుడే తెలుస్తుంది. ఫ్రీగా దొరికే ఆక్సిజన్ కూడా హాస్పిటల్లో ఖరీదుకే అమ్ముతారు. ఈ సమాజంలో మనస్ఫూర్తిగా మాట్లాడే వారికంటే మనసుకు ముసుగు వేసుకుని మాట్లాడే వాళ్ళే ఎక్కువ. నీవు విడిచిపెట్టాల్సిన 5 లక్షణాలు: అందరినీ సంతృప్తిపరచాలి అనుకోవడం, అనవసరంగా ఎక్కువగా ఆలోచించడం, నిన్ను నువ్వే కించపరుచుకోవడం, మార్పుకి భయపడడం, గతంలో జీవించడం. మీకు కోపం 10 రోగాలను తెచ్చిపెడితే మీ చిరునవ్వు 1000 రోగాలను నయం చేస్తుంది. గంధపు చెట్టు తనను నరికే గొడ్డలికి కూడా పరిమళాన్ని ఇస్తుంది. అలాగే మంచి వ్యక్తిత్వం ఉన్నవాడు తనను దూషించే వారికి కూడా మంచే చేస్తాడు. ఒక ఆడది 10 మందిలో పని చేయడానికి వెళ్ళింది అంటే తను బలహీన పడింది అని కాదు, తన కుటుంబానికి ఆర్థికంగా తోడ్పాటును అందించడానికే. కాబట్టి ఆమెను హేళన చేయకుండా ఒక తల్లిగా, చెల్లిగా భావించండి. మీరు చేసే చర్చ మీ విజ్ఞానాన్ని పెంచుతుంది. మీరు చేసే వాదన మీ అజ్ఞానాన్ని సూచిస్తుంది. అప్పటి కాలంలో ఇరుగు పొరుగు వారు కూడా కుటుంబ సభ్యుల్లా ఉండేవారు. ఇప్పటి కాలంలో కుటుంబ సభ్యులే ఇరుగు పొరుగు వారిలా కూడా మారిపోతారు. టైం ఉన్నప్పుడు
కుటుంబంతో గడపడం కాదు, టైం కుదుర్చుకుని కుటుంబంతో గడపండి. ఈ సొసైటీలో చాలామంది పెద్దోడి పరువును 10 మందిలో దాస్తున్నారు, పేదోడి పరువును 10 మందిలో తీస్తున్నారు. మోస్తున్నాడు కదా అని మొయ్యలేని బరువు వేయకండి, తగ్గుతున్నాడు కదా అని తక్కువ చేసి చూడకండి. నమ్మకం నడిపిస్తుంది, ఆశ బ్రతికిస్తుంది. అందుకే కాలం పైన నమ్మకం ఉండాలి, బ్రతుకుపైన ఆశ ఉండాలి. అప్పుడే జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోగలం. నిన్నటి చేదును మర్చిపోగలిగితేనే నేటి తీపి రుచి తెలుస్తుంది. కన్నీళ్లు తుడిచేవారు లేకపోయినా పర్వాలేదు, కానీ కన్నీళ్లు తెప్పించేవారు మాత్రం ఉండకూడదు. ఆడవారి అందం వారి ముఖంలో ఉండదు, వారి నిజమైన ప్రేమలో, వారి నడతలో ఉంటుంది. మగవారి అందం వారి ఆస్తిలో, సంపాదనలో ఉండదు, వారు స్త్రీకి ఇచ్చే మర్యాదలో ఉంటుంది. కష్టమైనప్పటికీ ఎప్పుడూ ధర్మం వైపే నిలబడండి, దేవుడు ఎప్పుడూ మీ వైపే నిలబడతాడు. ఎవరి నుండి ఏమీ ఆశించకండి, అది మీ ఆనందాన్ని మీకు దూరం చేస్తుంది. ఒక మంచి పని చేస్తే 10 మంది మిత్రులు అయ్యేవాళ్ళు ఆ రోజుల్లో. ఒక మంచి పని చేస్తే 25 మంది శత్రువులు తయారవుతున్నారు ఈ రోజుల్లో. నీ వెనుక జనం ఉన్నారని ఎగిరిపడకు, వెన్నుపోటు పొడిచేవారు వెనక నుండే వస్తాడని గ్రహించు. బాగుండాలి అనుకునే వారి కోపంగా మాట్లాడతారు, మనల్ని మోసం చేసేవారు మాత్రం నవ్వుతూ చుట్టూ తిరుగుతారు. సూటిగా మాట్లాడేవారికే శత్రువులు ఎక్కువ ఉంటారు, మాయమాటలు చెప్పేవారికే మిత్రులు ఎక్కువ ఉంటారు. డబ్బులేని వ్యక్తికి సమాజం విలువనివ్వదు, ఓడిపోయిన రాజుకు ప్రజలు విలువ ఇవ్వరు, పళ్ళు లేని చెట్టుకు పక్షులు కూడా దరిచేరవు. ప్రపంచంలో అందరూ వారి వారి స్వలాభాన్నే చూస్తారు. ఎప్పటి వారు మన నుండి ఎదుటివారికి లాభం ఉంటుందో అప్పటి వరకే వారి దగ్గర మనకు విలువ ఉంటుంది. కెరటాళ్ళు కాళ్ళ దగ్గరకు వచ్చాయని సముద్రాన్ని చులకన చేయడం ఎంత తప్పో, మంచితనాన్ని తక్కువగా అంచనా వేయడం కూడా అంతే తప్పు. జీవితంలో డబ్బు ఉంటేనే బంధువులు, ప్రేమ, నమ్మకం వస్తాయి. డబ్బు లేకుంటే మన సొంతవాడు కూడా పరాయివాడవుతాడు, డబ్బులుంటే పరాయివాడు కూడా మనవాడవుతాడు. నవ్వితే చూడవలసింది దంతాలను కాదు, దారహాసాన్ని. ఏడిస్తే చూడవలసింది కన్నీటిని కాదు, కారణాలను. ఇప్పటి సమాజానికి పైకి బట్టలు తెల్లగా మరిసిపోతే చాలు, లోపల వ్యక్తిత్వం మాసిపోయినా పర్వాలేదు.
మీరు అడుగు వెయ్యకుండా అద్భుతాలు జరగాలని ఆశపడకండి. మీరు అలుపు లేకుండా పోరాడితేనే అనుకున్నది చేరుతారని మర్చిపోకండి. ఇష్టం లేదని నీతో ఎవ్వరూ చెప్పరు. వారి ప్రవర్తన బట్టి నీవే వారిని అర్థం చేసుకోవాలి. నీ కథలో నువ్వే హీరో కావచ్చు, కానీ నిన్ను హీరోని చేసిన దర్శకుడు మాత్రం మీ నాన్నే. మంచివారితో మంచిగా ఉండండి, కానీ చెడ్డవారితో చెడ్డగా ఉండకండి. ఎందుకంటే వజ్రాన్ని వజ్రంతో కొయ్యొచ్చు, కానీ బురదను బురదతో కడగలేము. 100 పేజీలు ఉన్న పుస్తకంలోనే తప్పులు ఉన్నప్పుడు 100 ఏళ్ల జీవితాల్లో ఎన్ని తప్పులు ఉంటాయి? సరిదిద్దుకోవాలి. అలాగే సరిదిద్దుకుంటూ చదువుకోవాలి. అది పుస్తకమైనా జీవితమైనా. నిన్ను విమర్శించిన ప్రతి ఒక్కరికి నువ్వు సమాధానం చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఏదో ఒక రోజు నీ గెలిపే వారికి నీ సమాధానం అవుతుంది. వాల్యుబుల్ మాటల వెనుక బరువైన బాధలు, బాధ్యతలు దాగి ఉంటాయి. అలాగే వాల్యుబుల్ మాటలకి, వాల్యుబుల్ మనుషులకు వాల్యూ ఇస్తేనే మీకు వాల్యూ ఉంటుంది. మీ కాలి కింద ఉంది కదా అని ధూళిని చులకనగా చూడకండి. కళ్ళలో పడినప్పుడే తెలుస్తుంది దాని సత్తా ఏంటో. నమ్మకం ఉంటే చీకటిలో కూడా వెలుగు కనిపిస్తుంది. నమ్మకం లేకుంటే వెలుగు కూడా చీకటిలానే కనిపిస్తుంది. Please do like, share and subscribe to Me Telugamai. Do comment your feedback. Thank you for watching the video. Hi friends, welcome to Me Telugamai. పెళ్ళి అనేది మనకి నచ్చినప్పుడు చేసుకోవాలి. అంతేకాని ఎవరో చెప్పారు అని మాత్రం బలవంతంగా చేసుకోకండి. నువ్వు చేసే చిన్న పని వల్ల నీ భార్య ఆనందపడుతుంది అంటే తప్పకుండా చెయ్యి. అది నీకు కొంచెం ఇబ్బందిగా అనిపించినా సరే. నీ భార్య నిన్ను నిజంగా ప్రేమిస్తే నీ నుంచి కోరుకునేది కాస్ట్లీ గిఫ్ట్లు, డబ్బులు కాదు, నీ దగ్గర నుంచి కొంచెం టైం మాత్రమే. భార్య అయినా భర్త అయినా ఈ ఒక్క విషయం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. గాయపడిన మనసు ఒక మనిషిని ఎంత దూరమైనా తీసుకెళ్తుంది. ఆడవాళ్ళని అర్థం చేసుకున్నవాడు ఇంకా ఈ ప్రపంచంలో దేన్ని అయినా అర్థం చేసుకుంటాడు, దేన్ని అయినా సాధిస్తాడు. మనిషికి మనం ఇచ్చే టైం బట్టి మనం వాళ్ళకి ఎంత విలువ ఇస్తున్నామో అర్థమవుతుంది. నీకు కోపం వచ్చిన ప్రతిసారి నీ కోపాన్ని భరించడానికి తను ఎంత ఇబ్బంది పడుతుందో ఆలోచించు. నువ్వు బాగా ఇష్టపడేవారు నీకు విలువ ఇవ్వకపోతే చాలా బాధేస్తుంది కదా. లైఫ్లో ఎవరిని ఊరికినే కలవం, అయితే మంచి కోసమైనా అయి ఉండాలి, లేదా లైఫ్లో తెలుసుకునే అతిపెద్ద లెసన్ అయినా అయి ఉండాలి. తను నీ కోసం అన్నీ వదులుకుని వచ్చినప్పుడు నువ్వు తన కోసం కేవలం నీ కోపాన్ని వదులుకోలేవా? అసలు నీకు పొద్దున్నే లేవాలి అన్న ఆలోచనే లేకపోతే అసలు నువ్వు లైఫ్లో ఏం సెటిల్ అవుతావు? మనల్ని ప్రేమించే వారి విలువ మనం వాళ్ళని వద్దు అన్నప్పుడు కాదు,
వాళ్ళు మనల్ని వద్దు అనుకున్నప్పుడు తెలుస్తుంది. గొడవ అవ్వగానే వదిలేయాలి అనుకుంటే అది ప్రేమ ఎలా అవుతుంది? అసలు గొడవ అయ్యింది కూడా ప్రేమ వల్లే అని ఎందుకు ఆలోచించట్లేదు? నిజంగా ప్రేమించే అమ్మాయికి పెద్ద పెద్ద కోరికలు ఏముండవు, నీతో టైం స్పెండ్ చేయాలి అని తప్ప. ప్రేమించే అమ్మాయిని ఏదైనా అనే ముందు చాలా ఆలోచించి అనండి. అమ్మాయి వేరే అబ్బాయితో మాట్లాడితే ఏదో అయిపోతుంది అని కాకుండా అసలు ఒకరితో నిన్ను కంపేర్ చేస్తుంది అన్న థాట్నే నీ మైండ్లోకి రానివ్వకు. నిజంగా ప్రేమించే అమ్మాయి ఎప్పుడూ అలా చేయదు. ఎవరైనా వచ్చినప్పుడు కాదు, వాళ్ళు నిన్ను కాదు అని వెళ్ళిపోయినప్పుడు తెలుస్తుంది వాళ్ళ విలువ. ఒక అమ్మాయిని మరీ ఎక్కువ రిస్ట్రిక్ట్ చేయకండి. తను నిన్ను ప్రేమిస్తే నీకు నచ్చని పని తనే చేయదు. నీకు ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు అని నీ భార్యతో ఎప్పుడూ అనకు. ఏదైనా తను అడిగినప్పుడు తప్పకుండా ప్రూవ్ చేయాలి. గుర్తుపెట్టుకో, తను ఓన్లీ నిన్ను నమ్మి నీ కోసం వచ్చింది. తేనెతిగా మకరందాన్ని గ్రహించేటప్పుడు ఎంతలా ఆస్వాదిస్తూ గ్రహిస్తుందో, నీవు చేసే పనిని కూడా ఆ విధంగా ఆస్వాదిస్తూ చేస్తే తప్పకుండా మంచి విజయం వస్తుంది. ఎవరెంత చనువు ఇచ్చినప్పటికీ నీ హద్దుల్లోనే నీవు ఉండాలి. ఎందుకంటే కెరటాలు తీరాన్ని తాకితే వినోదం, దాటితే విధ్వంసం. ఎదుటి వాళ్ళు ఇచ్చే గౌరవం నీ గొప్పతనంగా భావించకూడదు. అది ఇచ్చేవాళ్ళ వినయం అంతే. గుర్తుంచుకోండి, బంధాలు నిలవాలంటే క్షమించే గుణం ఉండాలి. బంధుత్వాలు నిలవాలంటే గౌరవించే గుణం ఉండాలి. ప్రేమ నిలవాలంటే నమ్మకం ఉండాలి. నలుగురితో కలిసి ఉండాలంటే చిన్న చిరునవ్వుతో పలకరింపు ఉండాలి. ఇందులో ఏది నిర్లక్ష్యం చేసినా ఆ బంధం బలం లేకుండా పోతుంది. నీవు ఇతరులతో మాట్లాడేటప్పుడు ప్రేమతో మాట్లాడు, తక్కువగా మాట్లాడు, మంచి మాట్లాడు, తెలివిగా మాట్లాడు, నవ్వుతూ మాట్లాడు, ఆలోచించి మాట్లాడు, మనసు విప్పి మాట్లాడు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడు, అర్థం చేసుకుని మాట్లాడు, పూర్తిగా విని తర్వాత మాట్లాడు, మనసు నొప్పించకుండా మాట్లాడు. ఆ పైవాడు మీ కడుపున పుట్టే పిల్లల రాతలని మీ చేతుల్లోనే పెట్టాడు. జాగ్రత్త. మీరు నడిచే నడవడికపై మీ పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఈ సమాజంలో ఏ సంపద ఇవ్వనంత సంతోషం మన అనుకున్న వాళ్ళ సమీపంలో దొరుకుతుంది. అందుకే వీలు దొరికినప్పుడల్లా వాళ్ళతో గడపండి. మీరు నిదానంగా ఉంటే బీసీ కాలం నాటివాడవని, ఫాస్ట్గా ఉంటే మరీ స్పీడ్ అని, ఆత్మవిశ్వాసం ప్రదర్శిస్తే అహంకారమని, బాధపడితే పిరికివాడివని, జాగ్రత్తగా ఉంటే పిసినారివని, ఖర్చు పెడితే ఆడంబరమని, అనుమానిస్తే ఎవరిని నమ్మడని, నమ్మితే అమాయకుడవని, మంచిగా ఉంటే చేతగాని వాడివని, ఆవేదనతో అరిస్తే పొగరని, ఇలా పెక్కు సందర్భాల్లో అబార్థం చేసుకునేవారే ఎక్కువ. ఇక నీ తీరు స్థిరంగా లేకపోతే అలా అనుకోవడం ఇంకా ఎక్కువ. కాబట్టి మరీ ఓవర్గా ఇతరుల అభిప్రాయం పట్టించుకోకు. ధనం మీద ఆశ పెరిగే కొద్దీ ఆరోగ్యం, బంధాలు, ప్రేమ, ఆప్యాయతలు అన్నీ దూరమవుతాయి.
మీరు ఎన్ని త్యాగాలు చేసినా, ఎన్ని సహాయాలు చేసినా, ఎన్ని అవమానాలు, బాధలు భరిస్తున్నా మీ భవిష్యత్తుని, సమయాన్ని వృధా చేస్తూ చివరికి మీ తల తాకట్టు పెట్టిన బంధాలు నిలబడవు. సహనం, నమ్మకం, మౌనం, ఈ మూడే బంధాన్ని, అనుబంధాన్ని నిలబెట్టేవి. మట్టిని కలిపితే ఇటుకగా మారుతుంది, ఇటుకల్ని కలిస్తే గోడలా మారుతుంది, గోడలన్నీ కలిస్తే భవనంలా మారుతుంది. ప్రాణం లేని వాటికున్న ఐక్యత జీవమున్న మనిషికి లేదు. అందంగా లేదని అర్ధాంగిని, అర్థం చేసుకోవడం లేదని భర్తని, నీకు అండగా ఉండడం లేదని తమ్ముణ్ణి, అహంకారం చూపుతున్నాడని అన్నని, ఆస్తి పంచివ్వడం లేదని అమ్మా నాన్నలని, అవసరానికి పనికి రావడం లేదని అక్కా చెల్లెలని, అవసరానికి వాడుకుంటున్నాడని స్నేహితుల్ని, అలా అందరినీ వదులుకుని వెళ్తుంటే చివరికి ఏదో ఒకరోజు మనం ఈ ప్రపంచాన్ని కూడా వదిలేయాల్సి వస్తుంది. సంవత్సరాల తరబడి నీళ్లలోనే ఉన్నప్పటికీ రాయి మెత్తబడదు. అలాగే ఎన్ని కష్టాలు చుట్టుముట్టినా ఉత్తముడు ఆత్మవిశ్వాసం కోల్పోడు. దెబ్బలు తిన్న రాయి అందమైన విగ్రహంగా మారుతుంది, కానీ దెబ్బలు కొట్టిన సుత్తి మాత్రం ఎప్పటికీ సుత్తిలాగానే ఉంటుంది. అలాగే ఎదురు దెబ్బలు తిన్నవాడు, నొప్పి విలువ తెలుసుకున్నవాడు మహనీయుడు అవుతాడు. ఇతరులను ఇబ్బంది పెట్టేవాడు ఎప్పటికీ ఉన్న చోటనే ఉంటాడు. ఈ కొటేషన్స్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ తెలుగమ్మాయి. డూ కమెంట్ యువర్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ తెలుగమ్మాయి. మౌనంగా ఉండడం అనేది చేతకానితనం కాదు, పట్టించుకోకపోవడం అనేది పిరికితనం కాదు. ప్రతి ఒక్కరితో పోరాడితే ఒంటికి బురద, మనసుకు బాధ తప్ప ఏమీ మిగలవు. బాధ, బలం రెండు నీలోనే ఉంటాయి. విచిత్రం ఏంటంటే ఏది ముందు వచ్చినా రెండవది కనపడకుండా పోతుంది. మీకు మంచి చేసేవారిని మరవకండి, మిమ్మల్ని ప్రేమించేవారిని ద్వేషించకండి, మిమ్మల్ని నమ్మిన వారిని మోసం చేయకండి. ప్రశాంతంగా ఉన్నవారే లైఫ్లో ఏదైనా సాధించగలరు. సానుకూల ఆలోచనలు ఉన్నవారికి ఆనందం ఎప్పుడూ నీడలా వెంటే ఉంటుంది. నమ్మిన వాళ్ళు మోసం చేస్తే కుమిలిపోకండి. గుడ్డిగా నమ్మడం మీ తప్పేనని సరిపెట్టుకోండి. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, దేవుడనేవాడు ఒకడున్నాడు, లెక్క సరిచేయకుండా వదిలిపెట్టడు. నిన్ను చూసి ఎగతాళిగా నవ్వేవాడిని నవ్వని, అసూయతో ఏడ్చేవాడిని ఏడవని, కానీ నువ్వు మాత్రం నీలాగే ఉండు. ఏదో ఒక రోజు ఎగతాళి చేసినవాడు, అసూయపడ్డవాడు నీ సహాయం కోసం నీ దగ్గరికి వస్తారు. నీవు పోగొట్టుకున్న ప్రతి రూపాయి 100 రూపాయలు సంపాదించుకునేందుకు అనుభవంగా ఉపయోగపడాలి. కానీ 1000 రూపాయలు పోగొట్టుకునేంత వ్యసనంగా మారకూడదు. నీలోని భావోద్వేగాలను రెచ్చగొట్టి నీ ఆరోగ్యాన్ని పాడు చేసే కొంతమందిని తప్పించుకుని తిరగడం నీ బలహీనత కాదు, అది తెలివైన పని. మనల్ని మనం నమ్మితే గెలుపు శాసనం, అందరినీ నమ్మితే జీవితం నాశనం.
మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఇతరులపై నిందలు వేయకూడదు. కాలానికి నిజాన్ని నిరూపించే శక్తి ఉంది. ఉన్నవాడు అయినా లేనివాడైనా, పండితుడైనా పామరుడైనా, బలవంతుడైనా బలహీనుడైనా అందరినీ మృత్యువు సమానంగా చూస్తుంది. దానికి హెచ్చుతగ్గులు తారతమ్యాలు ఉండవు. మనకు దానం ఇచ్చే వాళ్ళకంటే ధైర్యం ఇచ్చేవాళ్ళే గొప్పవాళ్ళు. సున్నితమైన మనసువాడు తనకు తానే శత్రువు. వాడికి మోసం చేసేంత తెలివి లేదు, మరిచిపోయేంత బలం లేదు. అన్నిటికీ మౌనంగా భరిస్తూ బాధపడటమే తెలుసు. ఎవడో వాల్యూ ఇవ్వలేదు అని నీ వాల్యూ తగ్గదు. నీ జీవితం నీకు విలువైనదే. విలువలేని, విలువ ఇవ్వని వాళ్లకు దూరంగా ఉంటే నీ వాల్యూ ఏంటో అర్థమవుతుంది. అన్ని పాములు విషపూరితం కాకపోయినా పాములన్నీ ఒకే విధంగా కనపడతాయి. అలాగే మనుషులందరూ ఒకేలా కనపడ్డా వారిలో విషం కక్కే వాళ్ళుంటారు. నమ్మకం ఉంచుకోండి. మీకు చెందాల్సింది మీకు తప్పక దొరుకుతుంది ఎప్పటికైనా. నీ చెడును కోరుకునే వాళ్ళు నీ తప్పును మాత్రమే చూపిస్తారు. నీ మంచిని కోరుకునే వాళ్ళు మాత్రం ఆ తప్పును ఎప్పుడు సరిదిద్దుతూనే ఉంటారు. నీ లైఫ్లో మధ్యలో వచ్చి మధ్యలో పోయేది ఒక్క డబ్బు మాత్రమే. నీ వాళ్ళు అనుకున్నవారు నీలో ఊపిరి ఉన్నంత వరకు నీతోనే ఉంటారు. బానిసగా బ్రతికనన్ని రోజులు సొసైటీలో అందరూ చుట్టాలే అవుతారు. ప్రశ్నించడం మొదలు పెడితే మన సొంతింటోళ్ళు కూడా శత్రువులుగా తయారవుతారు. గుర్తుంచుకో, అతిగా అరవడం వలన నీ మాట విలువ, అనవసరంగా ఏడవడం వలన నీ కన్నీటి విలువ తగ్గుతాయి. నీవు నీకొచ్చే కోపాన్ని ఎంతవరకు అదుపు చేయగలిగితే అది నీ జీవితాన్ని అంతగా ఉపయోగపడుతుంది. నీ పెదవులపై రోజా పువ్వు లాంటి చిరునవ్వు నాట్యం చేస్తుంటే నిన్ను అందరూ ఇష్టపడతారు. ఎందుకంటే అనంతమైన దుఃఖాన్ని ఒక్క నవ్వు చంపేస్తుంది. భయంకరమైన మౌనాన్ని ఒక్క మాట తుడిచేస్తుంది. నువ్వు అనే మనిషివి అందరికీ నచ్చాలి అనే రూల్ లేదు. నేను కొంతమందికి సూపర్గా నచ్చొచ్చు, కొంతమందికి అస్సలు నచ్చకపోవచ్చు. మీరేమిటో ఒకరికి తెలియాలి అంటే సహాయం చేసి చూడండి. ఒకరేమిటో మీకు తెలియాలంటే సహాయం అడిగి చూడండి. మీరు గెలుపు బాటలో ప్రయాణించేటప్పుడు ఎందరో గమ్యం మెరుగక నేల కొరిగిన వాళ్ళు ఉంటారు. వారిని చూసి మీరు మధ్యలోనే ఆగిపోకూడదు. ఎందుకంటే గెలుపు బాట ఎప్పుడూ ఓటములతో నిండి ఉంటుంది. విషాన్ని ఎన్నిసార్లు వడబోసినప్పటికీ అమృతం అవ్వదు. అలాగే నిన్ను అర్థం చేసుకోలేని వాడికి నీ గురించి ఎంత చెప్పినా వ్యర్థమే. మిమ్మల్ని ఇష్టపడేవారికి మీరేంటో చెప్పనవసరం లేదు. మీరంటే ఇష్టం లేని వారికి మీరేంటో చెప్పినా అర్థం కాదు. మీ బాధల నుండి మీరు ఎలా బయటపడాలో ఆలోచించండి, కానీ వాటిని ఎదుటివారికి చెప్పడానికి కాదు. ఎందుకంటే ఒకరి బాధలు వేరే వాళ్ళు తీర్చరు. ఒక పురుషుడు మనస్ఫూర్తిగా ప్రేమిస్తే చిన్న పిల్లాడిలా ప్రవర్తిస్తాడు.
అదే ఒక స్త్రీ మనస్ఫూర్తిగా ప్రేమిస్తే కన్న తల్లిలా ప్రవర్తిస్తుంది. స్నేహాన్ని నటించే మోసగాడి కన్నా ద్వేషాన్ని చూపించే శత్రువు మేలు. రంగు, రూపాయి ఎప్పుడూ శాశ్వతంగా ఉండవు, కానీ చక్కని రిలేషన్, స్వచ్ఛమైన ఫ్రెండ్షిప్ ఎప్పుడూ శాశ్వతంగా ఉంటాయి. మీ కష్టాల్లో భాగం పంచుకోలేని మిత్రుడు మీ విజయంలో భాగంగా మారతాడని ఎప్పుడూ అనుకోవద్దు. నీవు తెలివిగా మాట్లాడడం గొప్ప విషయం కాదు, నీకు తెలిసినంత, అవసరమైనంత మాత్రమే మాట్లాడడం గొప్ప విషయం. ప్రతి కష్టం వెనుక ఒక అవకాశం, ప్రతి సమస్య వెనుక ఒక సమాధానం, ప్రతి దుఃఖం వెనుక సుఖం ఎప్పుడూ ఉంటాయి. పరిచయం లేని మనిషి ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేయడమే నిజమైన మానవత్వం. మీరు ఎప్పుడూ ఒకరికి బలం అవ్వాలి కానీ భారం అవ్వకూడదు. మీరు ఒకరికి బలం అవ్వడానికి ప్రయత్నించండి. మీకు ఇష్టమైన వాళ్ళు ఎప్పటికీ మీ పక్కనే ఉండేలా చేసుకోండి. ఏ పరిస్థితి ఎదురైనా మీకు ఇష్టమైన వారిని మీరు ఎప్పటికీ వదులుకోకండి. ఈ కొటేషన్స్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ తెలుగమ్మాయి. డూ కమెంట్ యువర్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ తెలుగమ్మాయి. మన వీడియోస్ చూస్తున్న వారు అంతా ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మనిషి ఉన్నప్పుడే విలువ ఇవ్వాలి. ఒక్కసారి తను మనకి దూరం అయ్యాక ఏం చేసినా తిరిగి రారు, గుర్తుపెట్టుకోండి. పంటని చీడపురుగుల నుంచి మన మనస్సుని అసూయ, ద్వేషాల నుంచి కాపాడుకోలేకపోతే చివరికి మిగిలేది అంతా నష్టమే. అది పంట అయినా లైఫ్ అయినా అంతా వ్యర్థమే. నమ్మకం ఉన్నప్పుడు మౌనం కూడా అర్థమవుతుంది. నమ్మకం లేనప్పుడు ప్రతి మాట అపార్థమే అవుతుంది. నీవు ఇష్టంతో చేసే పని నీలోని శక్తిని పెంచుతుంది. నీవు కష్టంతో చేసే పని నీలోని శక్తిని తగ్గిస్తుంది. కాబట్టి చేసే పని ఏదైనా సరే ఇష్టంతో చేయడానికి ప్రయత్నించు. ఒక వ్యక్తి మంచివాడు కావాలంటే మంచి పనులే చేయక్కర్లేదు. ఇతరుల గురించి చెడుగా మాట్లాడకుండా ఉంటే చాలు. చెప్పేవాళ్ళు చేరదీయరు, అనేవాళ్ళు ఆదుకోరు, వినేవాళ్ళు విలువ ఇవ్వరు. ఎవ్వరికి ఎవ్వరు ఏం చేయరు, చేసినట్టు నటిస్తారంతే. మనం కష్టపడకుండా కేవలం అదృష్టం మీదే ఆధారపడితే 100 జన్మలు ఎత్తిన విజయాన్ని సాధించలేము. పంటని చీడపురుగుల నుంచి, మన మనసుని అసూయ, ద్వేషాల నుంచి కాపాడుకోలేకపోతే చివరికి మిగిలేది అంతా నష్టమే. అది పంటైనా లైఫ్ అయినా. పర్సనల్గా ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఎదుటివారికి సహాయం చేసేందుకు టైం కేటాయించిన వారే నిజమైన శక్తివంతులు. మీరు గెలిచాక మీతో నడిచే వాళ్ళకంటే మీ గెలుపు కోసం మీ వెంట నడిచిన వాళ్ళని గుర్తుపెట్టుకోండి. ఏ రిలేషన్ అయినా ఉంటే అద్దంలా ఉండాలి, లేకపోతే నీడలా ఉండాలి. ఎందుకంటే అద్దం అబద్ధం చెప్పదు, నీడ మనల్ని వదిలి వెళ్ళదు. ఏడుపు వచ్చినప్పుడు ఒక్కరే ఏడవాలి,
నవ్వొచ్చినప్పుడు నలుగురిలో నవ్వాలి. అందరిలో ఏడిస్తే నాటకం అంటారు. ఒక్కరే నవ్వితే పిచ్చి అంటారు. పెరుగు కన్నా పెరుగులో దాగి ఉన్న నెయ్యికే వాల్యూ ఎక్కువ. అలాగే ఒక వ్యక్తి కన్నా ఆ వ్యక్తిలో దాగి ఉన్న మంచితనానికే వాల్యూ ఎక్కువ. వ్యక్తిత్వం లేని వాళ్ళ మాట, మానవత్వం లేని వాళ్ళ ప్రేమ, స్థిరత్వం లేని వాళ్ళ సలహాలు నమ్మితే లైఫ్లో మిగిలేది విషాదమే. మనకు పుస్తకాలు జ్ఞానాన్ని మాత్రమే ఇస్తాయి. ఆ జ్ఞానాన్ని ఎలా వాడాలి అన్న ఆలోచనను మనకే వదిలేస్తాయి. అర్థం చేసుకోలేని బంధం ఉన్నంతకాలం ఎన్ని సంపదలు ఉన్నా వ్యర్థమే. అది స్నేహం కావచ్చు, ప్రేమ కావచ్చు, లైఫ్ పార్ట్నర్ కావచ్చు. ఒక వ్యక్తికి సంస్కారం అనేది పుట్టుకతోనే రాదు. తల్లిదండ్రుల పెంపకం, గురువుల బోధన, సొసైటీ తీరును బట్టి ఆ వ్యక్తికి సంస్కారం అలవడుతుంది. ఒక రహస్యాన్ని మగవాడు ఒక చెవితో విని రెండో చెవితో వదిలేస్తాడు. ఆడవాళ్ళు రెండు చెవులతో విని నోటితో వదిలేస్తారు. మీరు కోపంలో ఉన్నప్పుడు ఎక్కువగా మౌనమే వహించండి. ఆ టైంలో మీ నోటి నుంచి వచ్చేవి మాటలు కాదు, మారణాయుధాలు. గుర్తుపెట్టుకోండి. మీరు ఉన్నది ఉన్నట్టు మాట్లాడి చూడండి. మీ వైపు ఒక్కడు కూడా ఉండడు. ఉన్నవి లేనివి కల్పించి మాట్లాడి చూడండి. మీ చుట్టూ పెద్ద గుంపే వచ్చి చేరుతుంది. ఏదైనా పరీక్షించు, కానీ మనిషి సహనాన్ని పరీక్షించవద్దు. ఎందుకంటే అది విలువైన బంధాలను దూరం చేస్తుంది. అనుమానంతో బ్రతికే వ్యక్తికి ఈ ప్రపంచంలో ఎంత వెతికినా ఆనందం దొరకదు. ఇంద్రధనస్సు ఒకేసారి 7 రంగులను చూపిస్తుంది. కానీ మనిషి అవకాశాన్ని బట్టి తనలోని ఒక్కో రంగును బయటకి చూపిస్తాడు. మీ గెలుపు మీకే ఆనందాన్ని ఇవ్వకపోతే అది గెలుపే కాదేమో. నీవు బలమైన నిర్ణయం తీసుకోకపోతే నీ భవిష్యత్తు బలహీనపడుతుంది. అలవాట్లు సరిగ్గా లేకుంటే ఎంతటి ధనవంతుడైనా బికారిగా మారుతాడు. ఎవరిని తక్కువ చేసి మాట్లాడకండి, ఎవరిని బాధించకండి. ఈరోజు మీరు శక్తివంతంగా ఉండొచ్చు, కానీ టైం మీకన్నా శక్తివంతమైనది. ఆలోచించి మాట్లాడే మాటల్లో అబద్ధాలు ఉండవచ్చు, కానీ ఆవేశంలో మాట్లాడే మాటల్లో నిజాలు మాత్రమే ఉంటాయి. మనం ఏదైనా పోగొట్టుకోవడం చాలా సులువు, కానీ సంపాదించుకోవడం చాలా కష్టం. అది సంపద అయినా, స్నేహమైనా, ప్రేమైనా, నమ్మకమైనా. నీవు చేపట్టిన లక్ష్యం మంచిదైతే సరిపోదు, నడిచే మార్గం కూడా మంచిది కావాలి. కోపం వచ్చినప్పుడు గట్టిగా అరవడానికి బలం అవసరం లేదు, కానీ ఆ కోపాన్ని అదుపు చేసుకుని నిశ్శబ్దంగా ఉండడానికి చాలా శక్తి కావాలి. ఆ పైవాడు మీ కడుపున పుట్టే పిల్లల రాతలని మీ చేతుల్లోనే పెట్టాడు. జాగ్రత్త. మీరు నడిచే నడవడికపై మీ పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. మీరు ఏ పని చేసినా ఎవరో ఒకరు రాళ్ళు విసురుతూనే ఉంటారు. వాటితో గోడ కట్టుకుంటారో లేదా మీ గెలుపుకు బాటగా పరుచుకుంటారో నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. ఈ సమాజంలో ఏ సంపద ఇవ్వనంత సంతోషం మన అనుకున్న వాళ్ళ సమీపంలో దొరుకుతుంది. అందుకే వీలు దొరికినప్పుడల్లా వాళ్ళతో గడపండి.
ఆవేశంలో ఆపలేని క్షణిక క్రోధంలో నీవు చేసే చిన్న తప్పు జీవితాన్ని మార్చేస్తుంది. అంతవరకు కాపాడుకున్న నైతిక విలువలని అగాధంలోకి నెట్టేస్తుంది. అందుకే ఆలోచించి అడుగు వేయాలి. మాట్లాడే మాట, చేసే చేత ఇతరులను నొప్పించకుండా జాగ్రత్త పడుతూ విలువైన జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని అందంగా మలుచుకోవాలి. 40 ఏళ్ళు దాటిన ఆడవాళ్ళు తమ కుటుంబ ఆదాయం పెంచాలనే కోరికతో ఉంటారు. ఈ వయసులోను ఆడవారు పిల్లల మీద బాధ్యతతో పాటు భర్తకు కూడా ఎన్నో విషయాల్లో సహాయంగా ఉంటారు. కాబట్టి ప్రతి భర్త తన భార్యకు ఏకాంత సమయాన్ని గడిపే అవకాశం ఇవ్వాలి. గుర్తుంచుకోండి, సంకల్పం ముందు వైకల్యం ఎంత, ఆరాటం ముందు పోరాటం ఎంత, దృఢ చిత్తం ముందు దురదృష్టం ఎంత, ఎదురీత ముందు విధిరాత ఎంత. నీ గమ్యం స్థిరంగా ఉండాలి. నీ మార్గం ఖచ్చితంగా నిర్ణయించుకోవాలి. నీ ప్రయత్నం రాజీ లేని ధోరణిలో సాగాలి. అప్పుడే విజయం నీదవుతుంది. విత్తనం మట్టిలో ఉండగానే చీమలు, పురుగులు తినేయాలని చూస్తాయి. వాటిని తప్పించుకుని మొలకెత్తుతూ ఉంటే పక్షులు దాన్ని పసిగట్టి పొడిచి తినేయాలని చూస్తాయి. తర్వాత అది పెరుగుతూ ఉంటే పశువులు దాన్ని పన్ని పట్టబోతాయి. అయినా అది తట్టుకుని ఎదిగి వృక్షంలా మారితే ఇంతకాలం దాన్ని ఎదుగుదలను అడ్డుకున్న ఆ జీవులన్నీ దాని నీడలోనే చేదతీరుతాయి. అదేవిధంగా నీ ఎదుగుదలను చూసి ఈర్ష్యపడేవారే నీ సాయం కోరతారు. అప్పటి వరకు కావాల్సిందల్లా ఒక్క ఓపిక మాత్రమే. ఈ కొటేషన్స్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ తెలుగమ్మాయి. Do comment your feedback. Thank you for watching the video.
హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ తెలుగమ్మాయి. మనం నిలబడి ఆలోచిస్తే అద్భుతాలు జరగవు. నిరంతరం కష్టపడితేనే విజయం మనల్ని వరుస్తుంది. మన నాలుక నిప్పుతో సమానం. ఎన్ని మనసులనైనా కాల్చగలదు, ఎంతమందినైనా కూల్చగలదు, ఎన్ని బంధాలనైనా పడగొట్టగలదు. మంచివాళ్ళు నీకు ఆనందాన్ని ఇస్తారు. మరీ మంచివాళ్ళు మధురమైన జ్ఞాపకాలు ఇస్తారు. చెడ్డవాళ్ళు అనుభవాన్ని ఇస్తారు. మరీ చెడ్డవాళ్ళు తిరుగులేని గుణపాఠాన్ని అందిస్తారు. ఏది ఏమైనా అన్నిటినీ సానుకూల దృక్పథంతో చూస్తే అన్నీ ప్రయోజనకరమైన అనుభవాలే. ఉన్నవాడు అబద్ధం చెప్పినా నిజమే అనుకుంటారు, కానీ లేనివాడు నిజం చెప్పినా అబద్ధం అంటారు. ఈ సమాజం మనిషిని నమ్మదు, వారి వెనుక ఉన్న ఆస్తినే నమ్ముతుంది. ప్రయత్నించినంత వరకు ప్రతి ఒక్కటి కొత్తగానో కష్టంగానో అనిపిస్తుంది. అదే ప్రయత్నిస్తూ ఉంటే ప్రతి ఒక్కటి ఇష్టంగా లేకున్నా సంతోషాన్ని ఇచ్చేదిగా మాత్రం మారుతుంది. మనిషి అనేవాడు ఎలా ఉండాలంటే ఊరు చివర ఉండే మర్రి చెట్టులాగా ఉండాలి. ఎందుకంటే అది ఎండలో నడిచేవాడికి నీడనిస్తుంది, వానలో తడిసేవాడికి రక్షణిస్తుంది. కానీ తనని గుర్తించమని ఎప్పుడూ అడగదు. మనిషి లైఫ్ అనేది మేడిపండు లాంటిది. మేడిపండు పైకి అందంగా కనిపిస్తుంది, కానీ లోపల అన్ని పురుగులే ఉంటాయి. మనిషి లైఫ్ కూడా అంతే. ఒకరి జీవితం మరొకరికి అందంగానే కనపడుతుంది, కానీ ఆ జీవితంలో దాగి ఉన్న కష్టాలు కన్నీళ్ళు ఎవ్వరికీ కనిపించవు. నీవు ఎక్కువగా పట్టించుకుంటే ప్రతి ఒక్కటి నిన్ను బాధిస్తుంది. కొన్నిటినైనా వదిలేస్తే ఉన్న ప్రశాంతతనైనా మిగులుతుంది. ఆలోచనల గురించి మేధావులు చర్చిస్తారు, పరిస్థితుల గురించి తెలివైన వారు చర్చిస్తారు, వ్యక్తుల గురించి మూర్ఖులు మాత్రమే చర్చిస్తారు. మీకు కుదిరినప్పుడు కాదు, ఎదుటి వాళ్ళకి అవసరం అయినప్పుడు చేస్తేనే దాన్ని హెల్ప్ అంటారు. రెండు వైపుల నుండి తప్పు ఉంటేనే ఒక వివాదం ఆగకుండా అలా కంటిన్యూ అవుతుంది. మన ముందు ఒక మాట, మన వెనుక ఒక మాట మాట్లాడేవాడితో భౌతిక దూరం పాటించాలి. ఎందుకంటే వీడు కరోనా వచ్చినా వారికంటే పెద్ద ప్రమాదం. ధనాన్ని పెంచుకోండి, కానీ కోరికలను కాదు. ఎందుకంటే కోరికలకు అంతం ఉండదు. మన లైఫ్లో ఏది కోల్పోయినా ఎక్కువగా బాధపడకూడదు. ఎందుకంటే చెట్టు ఆకులు రాలిన ప్రతిసారి అంతకు రెట్టింపు ఆకులతో చిగురిస్తుంది. మన లైఫ్ కూడా అంతే. ఏం జరిగినా ఏదో మన మంచి కోసమే. నీవు ఎప్పుడూ ఒకరికి బలం అవ్వాలి, కానీ భారం అవ్వకూడదు. నీవు ఒకరికి బలం అవ్వడానికి ప్రయత్నించు. సంతోషం అనేది ఒంటరిగా కూర్చుని బాధపడితే వచ్చేది కాదు. నలుగురు నా వాళ్ళే అని నవ్వుతూ ఆప్యాయతలు పంచుకుంటే వస్తుంది. నీ కోరిక వేరు, నీ లక్ష్యం వేరు. నీ కోరిక తీరాలని పరిగెడితే తగిలేది ఎదురు దెబ్బలే. అదే నీ లక్ష్యం నెరవేరాలని పరిగెడితే ఎదురొచ్చేదల్లా విజయమే. నిరంతరం వెలిగే సూర్యుడిని చూసి చీకటి భయపడుతుంది. అలాగే నిరంతరం కష్టపడేవాడిని చూసి
ఓటమి భయపడుతుంది. ఈ లోకంలో అతి ఖరీదైన వస్తువు నమ్మకం. అది పోగొట్టుకోవడానికి 1 సెకండ్ చాలు, కానీ సంపాదించుకోవడానికి మాత్రం ఒక జీవితం సరిపోదు. ఎదుటివాళ్ళు నిన్ను తలచినా తలవకపోయినా నీవు మాత్రం తలుచుకో. ఎందుకంటే బంధం చాలా అందమైనది. అందులో పోటీ ఉండకూడదు. ప్రేమ ఆప్యాయతలు మాత్రమే ఉండాలి. నీ మాట చిన్నదైనా మనసును గాయపరుస్తుంది. నీవు చెప్పే చిన్న అబద్ధం అనుబంధాలను తెంచుతుంది. అబద్ధం కొంచెమైనా మంచి ఫ్రెండ్షిప్ను కూలదోస్తుంది. చిన్న రంధ్రం పెద్ద ఓడను ముంచేస్తుంది. కారణం చిన్నది, ఫలితం జీవితకాలం. నీవు ఉపవాసం చేస్తూ భోజనాన్ని ధ్యానించడం కంటే భోజనం చేసి దేవుడిని ధ్యానించడం మంచిది. అవసరం లేని వాళ్ళ గురించి ఆలోచించి ప్రయోజనం లేదు. వాళ్ళు బంధువులైనా స్నేహితులైనా ఎవరైనా సరే. నీ వాల్యూ తెలియని వాళ్ళతో ఏం మాట్లాడినా, వాళ్లకు ఏం చేసినా నీ వాల్యూ పోతుంది. మీరు ఎలా ఉండాలో మీ ఏకాంతం చెప్తే మీరు ఎలా ఉన్నారో ఈ సమాజం చెప్తుంది. నీవు ఒక నిర్ణయం తీసుకున్నాక దారి ఎలా ఉన్నా గమ్యం చేరాల్సిందే. శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది. అధికారాన్ని డబ్బుని చూసి వచ్చే గుర్తింపు కంటే గుణాన్ని ప్రవర్తనను బట్టి వచ్చే గుర్తింపు గొప్పది. గుణమే శాశ్వతంగా ఉంటుంది, డబ్బు కాదు. ఒకరి కోసం నీ క్యారెక్టర్ ఎప్పుడూ మార్చుకోకు. ఎందుకంటే సింహం కూడా తన స్వభావాన్ని వదిలి పిల్లిగా మారితే కుక్కలు కూడా వెంటపడి కరుస్తాయి. నిన్ను దూరం చేసుకున్న వారి గురించి అస్సలు బాధపడకు. ఆ బాధపడాల్సింది నీవు కాదు, నిన్ను వదులుకున్న వాళ్ళు. పూర్వకాలంలో మనుషులు రాళ్లతో నిప్పును పుట్టించేవారు. ఇప్పటి కాలంలో మనుషులు మాటలతో ఏకంగా తగలబెట్టేస్తున్నారు. దుఃఖం అనేది పిరికివాడి లక్షణం. అది వ్యక్తిలోని శక్తి సామర్థ్యాలను నశింపజేస్తుంది. ఆలోచన శక్తిని, జ్ఞానాన్ని నశింపజేస్తుంది. దుఃఖాన్ని జయించిన వాడు విజయం సాధిస్తాడు. టైంను బట్టి, సందర్భాన్ని బట్టి తన బలాన్ని ఉపయోగించుకునేవాడు వీరుడు. అనవసరమైన వాళ్ళ దగ్గర తన బలాన్ని ప్రదర్శించాలనుకునేవాడు మూర్ఖుడు. ఎంత మంచితనంతో బ్రతుకుతున్నా కూడా నీవు చేసే ఒక్క చిన్న పొరపాటు కోసం ఈ సమాజం ఎదురు చూస్తూనే ఉంటుంది. దానిని భూతద్దంలో చూపడం కోసం ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఇదే ఈ సమాజం తీరు. మనం ఈ పుడమిలోకి వచ్చాక పూడ్చిపెట్టే వరకు పోరాడవలసిందే, వేరే దారి లేదు. ఈ కొటేషన్స్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఎవరు ఎంత అందమైన వేషం వేసినా కాలం వారి వారి నిజస్వరూపాలను, గుణాలను ఎప్పుడో ఒకప్పుడు ఏదో విధంగా బయటపడేలా చేస్తుంది. మరణించే ముందు జీవితం మొత్తం ఒక్కసారి కళ్ళ ముందు ఫ్లాష్ అవుతుందంట. అది నిజం. దాన్నే జీవితం అంటారు. నిర్లక్ష్యం అనే పదం చాలా చిన్నది, కానీ దానివల్ల కలిగే గాయం చాలా పెద్దది. అందుకే దేనిని, ఎవరిని ఎప్పుడు
నిర్లక్ష్యం చేయకండి. రెండు పరిస్థితుల్లో మౌనం వహించాలి. నీ మాటల్లో నీ భావాలన్నీ ఎదుటివారు అర్థం చేసుకోలేరని అనిపించినప్పుడు, మాటల అవసరం లేకుండానే ఎదుటివారు మిమ్మల్ని అర్థం చేసుకోగలుగుతున్నప్పుడు, జీవితం నిజాయితీపరులను ఏడిపిస్తుంది, నిందలు వేసేవారిని నవ్విస్తుంది, మాటకు కట్టుబడి ఉండేవారిని అవమానిస్తుంది. మనకు నచ్చిన నిజం తియ్యగా ఉంటుంది, నచ్చని నిజం చేదుగా ఉంటుంది. మనకి నచ్చకపోయినా నిజం నిజమే, దానిని ఎవ్వరూ మార్చలేరు. మన జీవితం అనేది ఒక ప్రయోగశాల లాంటిది. ఎన్ని కొత్త ప్రయోగాలు చేస్తే అంత కొత్తగా అందంగా కనిపిస్తుంది. ఏ పనిని రేపటికి వాయిదా వేయకండి, ఎందుకంటే రేపు మరో పని మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ధైర్యంగా వేసే ప్రతి అడుగులోనూ భయపెట్టే విమర్శలే వస్తూ ఉంటాయి. వింటూ ఆగిపోవడం లేక వినకుండా సాగిపోవడమా అనేది నీలోనే ఉంటుంది. నమ్మకం ఉంటే మనసులో ఉన్న మౌనం అర్థమవుతుంది. ఆ నమ్మకమే లేకపోతే ప్రతి మాట అపార్థమే అవుతుంది. నమ్మకం అనుబంధానికి ఆత్మ వంటిది. కరెంటు లేనప్పుడు మాత్రమే ఉపయోగపడే కొవ్వొత్తి లాగానే కొన్ని సంబంధాలు అవసరమైతేనే మనల్ని వెతుకుతాయి. ఆనందం వర్షం లాంటిది, వస్తే తడిచి మురిసిపోతాం. దుఃఖం ఉప్పెన లాంటిది, వస్తే మునిగి కుమిలిపోతాం. ఈ రోజుల్లో గోడకేసిన పిడకలా కాదు, గోడకు కొట్టిన బంతిలా ఉండు. ఇంకొకడికి నచ్చినట్టు బ్రతకడానికి నువ్వేం బొమ్మ కాదు. నీతో ఎవరు ఎలా ఉంటే నువ్వు కూడా అలానే ఉండు. విలువ ఇవ్వని మనుషులకు విలువ ఇచ్చి నీ విలువ తగ్గించుకోకు. నువ్వు కావాలి అనుకున్న బంధాలు నువ్వు ఎలా ఉన్నా నీతోనే ఉంటాయి. అవసరాన్ని బట్టి మారే బంధాలు అనవసరంగానే దూరమవుతాయి. ఇబ్బందులు ఎదురవ్వడం, ఒత్తిళ్లు ఉండడం ఇవేమీ శాశ్వతం కాదు. నిన్ను నువ్వు ఒత్తిడికి గురి చేసుకోకు. ఓర్పుతో నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. ఎంతటి గడ్డు పరిస్థితి అయినా సరే మారిపోక తప్పదు. ఉత్సాహంగా ఉండండి కానీ తొందరపడకండి. ఓపికగా ఉండండి కానీ సిగ్గుపడకండి. చేతి నిండా డబ్బున్నప్పుడు నువ్వు ప్రపంచాన్ని మర్చిపోతావు. రూపాయి కూడా చేతిలో లేనప్పుడు ప్రపంచం నిన్ను మర్చిపోతుంది. ఏది శాశ్వతం? మన వెనక ఉన్న డబ్బా? మన ముఖానికి ఉన్న అందమా? మనతో ఉన్న అధికారమా? అసలు మనమే ఈ భూమి మీద శాశ్వతం కాదు. ఇవన్నీ మనకు ఎలా శాశ్వతం అవుతాయి? ఒంటరిగా తల్లి గర్భం నుంచి వచ్చాము, ఒంటరిగానే భూగర్భంలో కలిసిపోతాము. ఇదే నిజం. ఇష్టం లేని వారి దగ్గర మనసులో చోటు ఇమ్మని బ్రతిమలాడడం కంటే కష్టమో నష్టమో ఆ బంధానికి దూరంగా ఉండడమే మంచిది. మనిషిది చాలా విచిత్రమైన స్వభావం. ఇసుకలో సౌధం చూస్తాడు, రాయిలో శిల్పం చూస్తాడు, లోహంలో ఆభరణం చూస్తాడు, ఆకులో ఔషధం చూస్తాడు, అద్దంలో అందం చూస్తాడు, వ్యసనంలో ఆనందం చూస్తాడు. కానీ సాటి మనిషిలో మాత్రం మనిషిని చూడలేడు. ఎందుకో? కష్టం కన్నీళ్లనే కాదు, నిజాలను బయటకు రప్పిస్తుంది. దాపరికాలు ముసుగును తొలగిస్తుంది, వాస్తవాలను వెలుగు చూసేలా చేస్తుంది. కష్టం కూడా ఓ మంచి స్నేహితుడే. నీలోని ధైర్యాన్ని, నీ సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. నీ భవిష్యత్తుకు గమ్యాన్ని వెతికేలా కష్టం నీకు గుర్తు చేస్తుంది. కష్టానికి భయపడితే బ్రతుకు నాశనం. కష్టాన్ని ఓ సవాలుగా తీసుకుంటే నీవే ఓ సందేశం, నీవే ఓ ఆదర్శం. అజ్ఞానాన్ని కప్పిపెడితే మరింత ఎక్కువవుతుంది. నిజాయితీగా అంగీకరిస్తే ఎప్పటికైనా దాన్ని తొలగించుకోగలమన్న ఆశ ఉంటుంది. దేవుడు మనకు విజయాన్ని ఇవ్వడు, విజయానికి కావలసిన శక్తిని మాత్రమే ఇస్తాడు. తృప్తి కలిగినప్పుడే మనిషికి సంతోషం లభిస్తుంది. జీవితం అంటే 100 సంవత్సరాల కాలం కాదు, 1000 సంవత్సరాల జ్ఞాపకం. జ్ఞాపకం అంటే గతాన్ని గుర్తుపెట్టుకోవడం కాదు,
ప్రపంచానికి మనం గుర్తుండేలా చేయడం. బిల్గేట్స్ లక్ష్మీ పూజ చేయలేదు, కానీ ధనవంతుడు. ఐన్స్టీన్ సరస్వతి పూజ చేయలేదు, అయినా మహామేధావి. శ్రమను నమ్ముకోవాలి, అదృష్టాన్ని కాదు. దేవుణ్ణి నమ్మండి, కానీ మొత్తం ఆధారపడకండి. సంపద కంటే జ్ఞానం ఉత్తమమైనది. ఎందుకంటే సంపదను మీరు రక్షించాల్సి వస్తుంది, కానీ జ్ఞానం మిమ్మల్ని రక్షిస్తుంది. అనుకువగా ఉండడమే కాదు, అనవసరమైనప్పుడు గర్జించే సింహంలా మారడం కూడా ఆడపిల్ల లక్షణం. ఇతరుల గురించి నీకు చెప్పేవారు నీ గురించి ఇతరులకు చెబుతారు. నువ్వు నిజాయితీగా ఉంటే అందరూ నీతో ఉండకపోవచ్చు, కానీ ఖచ్చితంగా సరైన వ్యక్తులు మాత్రం నీకు స్నేహితులుగా ఉంటారు. ఎవరితోనైనా వాదించాల్సి వచ్చినప్పుడు మౌనంగా పక్కకి తప్పుకోవడం ఉత్తమం. ఎందుకంటే వాదనలో గెలిచామన్న ఫీలింగ్ కంటే మనశ్శాంతి చాలా గొప్పది. వాదనతో కొన్నిసార్లు బంధాలు శాశ్వతంగా దూరమవుతాయి. మేధావులు మాట్లాడతారు, మూర్ఖులు వాదిస్తారు. ఎక్కడ విన్న మాటలు అక్కడే మర్చిపోవాలి. ఇక్కడివి అక్కడ, అక్కడివి ఇక్కడ చెప్పడం వల్ల జీవితాలు నాశనం అవుతాయి. అర్థం లేకుండా ఆవేశపడకూడదు, అది అనేక సమస్యలకు దారితీస్తుంది. ఆలోచించకుండా నిర్ణయం తీసుకోకూడదు, అది అనేక బాధలకు కారణమవుతుంది. తన ముఖంలో బాధలు కనిపించకుండా నవ్వేవాళ్ళు గొప్పవాళ్ళు. వాళ్ళు చెప్పకుండా తెలుసుకునేవాళ్ళు అంతకన్నా గొప్పవాళ్ళు. తప్పు మనదైతే కారణాలు ఉంటాయి, అదే తప్పు ఎదుటివారిదైతే ప్రశ్నలుంటాయి. నిజం కంటే అపనింద బలమైనది, భయంకరమైనది. మీ ఆనందం కోసం ఎదుటివారిపై అపనిందలు వేసి వారి మనసును బాధ పెట్టకండి. పరోక్షంగా వారి కన్నీటికి కారణం కాకండి. నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడే ముందు ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు అన్న మాటలు గుర్తుండకపోవచ్చు, కానీ నీకు అవి విన్న వ్యక్తికి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అలా వచ్చినప్పుడు తల వంచితే ప్రాణం నిలబడుతుంది. గొడవైనప్పుడు ఒక్క అడుగు వెనక్కి తగ్గితే బంధం నిలబడుతుంది. ప్రతి ఒక్క మనిషి ఒక సముద్రంతో సమానం. బయటకి ఎంతో ప్రశాంతంగా కనిపించిన గుండెల్లో వందల ఫీలింగ్స్, వేల ఎమోషన్స్ని చిరునవ్వు అనే ముసుగుతో దాస్తూ ఉంటాం. కుటుంబం అంటే రక్త సంబంధం ఉన్నవాళ్లే కాదు, ఆపద సమయంలో మన చెయ్యి పట్టుకుని మన ముందు నడిచిన వాళ్ళందరూ కుటుంబమే. ఈ కొటేషన్స్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ తెలుగమ్మాయి. డూ కమెంట్ యువర్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ తెలుగమ్మాయి. బాధ, బలం రెండు నీలోనే ఉంటాయి. విచిత్రం ఏంటంటే ఏది ముందు వచ్చినా రెండవది కనపడకుండా పోతుంది. మీకు మంచి చేసేవారిని మరవకండి, మిమ్మల్ని ప్రేమించేవారిని ద్వేషించకండి, మిమ్మల్ని నమ్మిన వారిని మోసం చేయకండి. సిరి సంపదలు అనేవి మంచితనాన్ని తీసుకురాలేవు. మంచితనం అనేది మాత్రం అభిమానాలు, దీవెనలను తీసుకువస్తుంది. కొన్ని పనులు ఏదో సాధించడానికి చేయాల్సిన పని లేదు, మీ ఆత్మవిశ్వాసం పెంచుకోవడం కోసం చేయాలి. మీరు కోరుకునే సంతోషం కోసం చేయాలి. మన మనసుకి సంతోషం వచ్చినా బాధ వచ్చినా ముందుగా వచ్చేవి కన్నీళ్ళే. మనతో ఎవరు ఉన్నా లేకున్నా చివరి వరకు మనకు తోడుండే గొప్ప నేస్తం కన్నీళ్ళే. ఈ సొసైటీలో తప్పు చేయని వారంటూ ఎవ్వరూ ఉండరు. నీవు తప్పు చేశావని నీకు తెలిస్తే దాన్ని కప్పిపచ్చుకునే ప్రయత్నాలు చేయకు, వెంటనే దాన్ని సరిచేసుకునే ప్రయత్నాలు ఆరంభించు. మీ పరిస్థితులు
ఈరోజు ఎంతో కఠినంగా ఉండొచ్చు, కానీ మీ లైఫ్ ఇలానే ఉండదు, మారుతుంది. క్షమించే గుణం, ఒకరిపై ఒకరికి నమ్మకం, ఒకరిపై ఒకరికి గౌరవం, చిరునవ్వుతో కూడిన పలకరింపులు, ఇవే ఒక బంధాన్ని నిలబెట్టే 4 పిల్లర్లు. నీవు ఒక దానిని ఆశపడి బాధపడడం కంటే ఏమీ ఆశించకుండా ప్రశాంతంగా ఉంటే దానిని మించిన ఆనందం మరొకటి లేదు. వింటున్నారు కదా అని కథలు చెప్పకు, నమ్ముతున్నారు కదా అని నాటకాలు ఆడుకు. ఏదో ఒక రోజు నిజాలు తెలిసి వాళ్ళు దూరమయ్యాక, వినేవారు లేక, నమ్మేవారు కనపడక ఒంటరిగా మిగిలిపోతావు. నమ్మకం అనేది లేనప్పుడు అది ఏ బంధమైనా కేవలం టైంపాస్ మాత్రమే అవుతుంది. అది ఏ సుదీర్ఘ ప్రయాణమైనా వ్యర్థమే అవుతుంది. దెబ్బలు తిన్న రాయి విగ్రహంగా మారుతుంది, కానీ దెబ్బలు కొట్టిన సుత్తి మాత్రం ఎప్పటికీ సుత్తిలాగే ఉంటుంది. అలాగే ఎదురు దెబ్బలు తిన్న వాళ్ళ నొప్పి విలువ తెలిసిన వాళ్ళు మహనీయులు అవుతారు. మీ మనసులో సాధించాలన్న ఆలోచన ఉన్నంతకాలం ఎన్ని అడ్డంకులు వచ్చినప్పటికీ మీ విజయాన్ని ఆపలేవు. పరిస్థితులను బట్టి మీ ప్రవర్తన మార్చుకోండి, తప్పులేదు, కానీ వ్యక్తిత్వాన్ని మాత్రం మార్చుకోవద్దు, అది మూర్ఖత్వం అవుతుంది. నీళ్లు నిశ్చల స్థితిలో ఉన్నప్పుడే మన ప్రతిబింబాన్ని చూసుకోగలం. అలాగే మన మనసు నిర్మలంగా ఉన్నప్పుడే ఎదుటివారిలో మంచిని చూడగలం. రంధ్రాలతో ఉన్న వేణువును సరిగ్గా ఉపయోగిస్తే ఎన్నో అద్భుతమైన రాగాలు పలికిస్తుంది. అలాగే జీవితం కూడా అంతే, దాన్ని మలిచే తీరు మన చేతుల్లోనే ఉంటుంది. అడవిలో ఉండే జంతువులు ఆకలి తీరిన తర్వాత ఆనందంగా ఆడుకుంటాయి, కానీ సమాజంలో మనిషికి కడుపు నిండిన తర్వాతనే అసలైన ఆకలి మొదలవుతుంది. మనీతో మీరు ఇల్లును కొనవచ్చు, కానీ కుటుంబాన్ని కాదు. మనీతో మీరు గడియారాన్ని కొనవచ్చు, కానీ టైంను కాదు. మనీతో మీరు పుస్తకాన్ని కొనవచ్చు, కానీ జ్ఞానాన్ని కాదు. మనీతో మీరు పదవిని కొనవచ్చు, కానీ గౌరవాన్ని కాదు. భరించలేని బాధనైనా, పట్టరాని సంతోషాన్నైనా ఇచ్చేది నీవు ప్రేమించిన వాళ్ళే. ఎవరి మీద అయినా చెడు అభిప్రాయానికి వచ్చే ముందు వారి పరిస్థితులను గమనించి అర్థం చేసుకోవడానికి తప్పక ప్రయత్నం చేయాలి. మన తప్పుడు అభిప్రాయం ఇంకొకరి జీవితాన్ని నాశనం చేయొచ్చు. మార్పు అనేది మిమ్మల్ని గమ్యం వైపు అడుగులు వేయిస్తే, ఓర్పు అనేది మిమ్మల్ని విజయానికి దగ్గర చేస్తుంది. లైఫ్ ముందుకు వెళ్ళడం అంటే నలుగురు వెంట పరిగెత్తడం కాదు, నలుగురు నడిచేలా మీ మార్గాన్ని ఏర్పరచడం. వ్యక్తుల మధ్య దూరం పెరగడానికి కారణం ఎల్లప్పుడూ మనమే. కరెక్ట్ అని ఎదుటివారు రాంగ్ అని అనుకోవడం వల్ల మాత్రమే. ఒక వ్యక్తి జీవితంలో ఎదగాలంటే కష్టాలు, ఆటుపోట్లు తప్పవు. సుఖాన్ని అలవాటు పడడం కంటే కష్టానికి అలవాటు పడ్డ వ్యక్తి ఎక్కడైనా రాణించగలడు. ఆస్తి పెరగాలంటే మార్గాలు అనేకం, కానీ అభిమానం పెరగాలంటే మాత్రం ఆత్మీయత ఒక్కటే మార్గం. నచ్చినప్పుడు ఒకలా, నచ్చినప్పుడు మరోలా ఉండే వాళ్ళకి బంధాలు, అనుబంధాల విలువ తెలియదు. అలాంటి వారితో ముడిపడిన బంధం కన్నీళ్లకు మాత్రమే కానుకగా ఇస్తుంది.
మీ సంపద పోయినప్పుడు మీ భార్యను, మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మీ స్నేహితులను, ఆపదలో ఉన్నప్పుడు మీ బంధువులకు ముఖ్యమైన బాధ్యతలు కేటాయించి అప్పుడు పరీక్షించి చూడండి. కింద పడితే లేచి నిలబడవచ్చు, కానీ ఒక్కసారి పడ్డాక తిరిగి నీవు నిలబెట్టుకోలేనిది ఎదుటివారి దృష్టిలో నీ విలువ. మీరు బాగా ఉండడం అంటే మీకు బాగా ఆస్తి ఉండడమో, మీరు బాగా సంపాదించే ఉద్యోగం ఉండడమో కాదు, నవ్వుతూ ఉండడం, నవ్విస్తూ ఉండడం. మిమ్మల్ని నమ్మిన వారికి నమ్మక ద్రోహం చేశారా? మీరేమీ కంగారు పడకండి, త్వరలో మీకు కూడా అదే గతి పడుతుంది. గుర్తుంచుకోండి, ఏకాంతం అనే పాఠశాలలో మనసు చెప్పే పాఠాలను వింటే జీవితం అనే పరీక్షలో ఫలితాలు గొప్పగానే ఉంటాయి. మీకు లభించిన కీర్తి మీ దగ్గర ఉన్న ధనం కంటే చాలా గొప్పది. పరిగెత్తడం అనేది అందరికీ తెలిసిన విషయమే, కానీ పడిపోయిన తర్వాత కూడా లేచి పరిగెత్తేవారిదే విజయమని కొందరికే తెలుసు. తోడుగా నిలిచే ఒక రిలేషన్ ఉంటే చాలు జీవితంలో గెలవడానికి, ముందుకు నడవడానికి. కొన్నిసార్లు మన పద్ధతులు మార్చుకుంటేనే మన పరిస్థితులు మారుతాయి. ఆటంకం అనేది మీ ప్రయత్నాన్ని ఆపగలదేమో, కానీ సాధించాలన్న మీ సంకల్పాన్ని మాత్రం ఆపలేదు. గుర్తుంచుకోండి, మౌనంగా ఉన్నాడు అనుకోకండి, బూడిద పొరల్లోనే నిప్పు దాక్కుని ఉంటుంది. మీ ముఖానికి ఎన్ని రంగులు వేసినప్పటికీ మీ అసలైన రంగు మీ వ్యక్తిత్వంలో కనిపిస్తుంది. లైఫ్ అంటే ఉయ్యాల ఊగినంత సులభం కాదు, ఆకాశానికి నిచ్చెన వేసేనంత కష్టం. మనుషులను చూపే అద్దం కంటే మనుషుల మనసుల్ని చూపే అద్దం ఉంటే బాగుండేది. అందరి నిజస్వరూపాలు బయటపడేవి, చాలా జీవితాలు బాగుపడేవి. ఈ కొటేషన్స్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ తెలుగమ్మాయి. డూ కమెంట్ యువర్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.